నమస్తే, నేను సిరి. సో ఈరోజు అయితే మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఏంటంటే నార్మల్గా మనకి బిజీ లైఫ్లో అరే మనం ఒక బ్రేక్ తీసుకుందాం, అసలు ఈ పనులు ఇవన్నీ ఏంటి అని చెప్పేసి మనకు చాలా అనిపిస్తూ ఉంటుంది. ఇంత గందరగోళం లైఫ్ ఏంద్రా బాబు, తొందరగా మనకి రిటైర్మెంట్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం వెయిట్ చేస్తున్న టైంలో నేను ఒక పర్సన్ని కలిసానండి. ఆ పర్సన్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి గట్టి పోటీ అని చెప్పాలి. దట్టు ఈ యాంకర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా గట్టి పోటీ. ఏంటంటే మామూలుగా తను ఒక టీచర్, తనకు ఒక స్కూల్ ఉంది, మంచిగా హ్యాపీగా స్కూల్ చూసుకుంటూ ఆ టీచర్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అని అంటారు కదా, కానీ తిను మాత్రం అట్లా అస్సలకే కాదు. తను టీచర్గా కాకుండా ఇప్పుడు యాంకర్గా తన సెకండ్ ఇన్నింగ్స్ని అయితే స్టార్ట్ చేశారు. దాంతో పాటు ఇంకొకటి కూడా తను అంటే తీసుకొస్తున్నారు అనమాట. ఒక స్పెషల్ థింగ్ని అందరి లైఫ్లో, అంటే ఒక సెకండ్ లైఫ్ని స్టార్ట్ చేసే వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ థింగ్స్ని తీసుకొస్తున్నారు. అసలు ఏంటి, అసలు ఈ మాస్టర్ ఎవరు ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో లేట్ చేయకుండా అయితే ఇంటర్వ్యూలోకి వెళ్తాను, తను మీకు పరిచయం చేస్తాను. తను ఎవరో కాదు, మనం అందరం ముద్దుగా మేమైతే గురూజీ అని చెప్పేసి పిలుచుకుంటాం. తనే మన దుర్గా ప్రసాద్ సార్ గారు. నమస్కారం సార్. నమస్కారం సిరి. సార్ ఎలా ఉన్నారు సార్? నేను అత్యంత అద్భుతంగా ఉన్నాను. ఎందుకంటే సిరి ముందు కూర్చుంటే నాకు ఇంకా సిరి వచ్చినట్టే. సార్ అట్లా కాదు సార్, నాకు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి సార్. ఎందుకంటే నేను మీతో పని చేశాను, మీతో పని చేస్తున్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. ఏంటంటే ఫస్ట్ మీ గురించి ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది సార్. ఏంటంటే ఏంటి అసలు ఈ వయసులో అవసరమా మాకు ఇంత గట్టి పోటీ ఇస్తున్నారు అంటే. మీరు ఏ గెస్ట్ అడిగినా మీరు ఇట్లా వచ్చేస్తారు, కాంటాక్ట్ వచ్చేస్తారు, ఇట్లా ఇంటర్వ్యూ కొట్టేస్తారు, అది బయటికి వెళ్ళి తీసుకురామంటే ఇట్లా తీసుకుని వచ్చేస్తారు. చాలా మాకన్నా ఫాస్ట్గా ఉంటారు. ఏంటి నాకు అర్థం కాదు, మాకు ఇంత పోటీ ఇస్తున్నాడు అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను సార్. తర్వాత మీ గురించి తెలిసిన తర్వాత అమ్మా బాబు, ఈయన ఒక టీచరు, ఇంత పెద్ద స్కూల్కి ఓనర్, ఏంటి సార్ అసలు ఏంటి మీరు ఏం అవ్వాలనుకున్నారు? అది కాకుండా ఇప్పుడు ఒకటి విన్నాను సార్, ఒక తోడు కావాలి అని చెప్పేసి ఒకటి సంస్థను తీసుకొస్తున్నారు అని చెప్పేసి విన్నాను. అసలు ఈ తోడు కావాలి కాన్సెప్ట్ ఏంటి సార్? ఇదేనంటే నేను చాలా మంది ఇంటర్వ్యూ చేశాను కదా, చీఫ్ సెక్రటరీ చేశాను, మినిస్టర్ని, అలాగే హోమ్ మినిస్టర్స్ని, మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి వైఫ్ లక్ష్మీపార్వతి గారిని, వాడు సెక్యూరిటీ ఆఫీసర్ నర్సయ్య గారిని, అందరిని ఇంటర్వ్యూ చేశాను. చేసేసరికి కానీ తోడు నీడ ఆర్గనైజేషన్ రాజశ్రీ గారు, చెన్నై గారు, అలాగే ఎల్డర్స్ క్లబ్ ఒక ఆయన మందాడ కృష్ణారెడ్డి, వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. వాళ్ళు ఏంటంటే భార్య చనిపోయి, అంటే భర్త ఉన్నాడు, భార్య లేదు, అలాగే భర్త చనిపోయి, లేదంటే ఇద్దరు విడాకులు తీసుకుని అటువంటి వాళ్ళకి వాళ్ళు సెకండ్ మ్యారేజ్ చేస్తున్నారు. అరే చాలా బాగుందని వాళ్ళతో ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఒక పరిచయ వేదిక పెడతారు. పరిచయ వేదిక పెట్టినప్పుడు నేను కూడా చూసాను, వాళ్ళతో మాట్లాడాను, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడా. చాలామంది ఏంటంటే ఎవరన్నా ఈదుతున్నారు అనుకో, ఆ ఈదుతుంటే ఇంకా ఈదు అని బయట ఉన్న వాళ్ళు చెప్పేస్తాం, కానీ ఆ కష్టం ఈదోడు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. నేనేమనుకున్నానంటే నేను కూడా నాకు మంచి అభిప్రాయం లేదు. ఏంటి 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 65 ఏళ్ళు వచ్చిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ ఏంటి అనుకున్నాను నేను. కామెంట్స్ కూడా చూస్తే బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి, కానీ అసలు విషయం ఏంటంటే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, వాళ్ళతో నేను మాట్లాడిన తర్వాత ఎందుకు వాళ్ళు ఇలాగా సెకండ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. పిల్లలు వాళ్ళ దగ్గర ఉండరు, అవును సార్, భార్య లేదు, లేదా భర్త లేదు, లేదా విడిపోయి ఉన్నారు, ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకవేళ పెద్దవాళ్ళు అనుకో 60 ఏళ్ళు దాటినాయి అనుకో, డిమెన్షియా మతిమరుపు అని, తర్వాత ఏంటంటే అల్జీమర్స్ అని, డిమెన్షియా అని, అంటే మతిమరుపు వచ్చేస్తుంది, మాట్లాడేవారు ఉండరు. నేను అన్నప్పుడు టీవీ పెట్టుకోవచ్చు కదా అన్నాడు. టీవీ ఇంట్రెస్ట్ లేదు, నాకు టీవీ ఇంట్రెస్ట్ లేదన్నాడు. కొన్ని గుడికి వెళ్ళి ఏంటి అనుకో, గుడి ఎక్కడైనా ఒకటి కదా అన్నాను. మరి ఏంటి అంటే ఏదో తోడు కావాలి. తోడు కావాలనేసరికి వీళ్ళు నిజంగా రాజశ్రీ గారు కానీ, చెన్నై గారు, మందాడ కృష్ణారెడ్డి గారు, వాళ్ళందరూ కూడా నాకు ఇలాగా చాలా సంతోషంగా వాళ్ళు మంచి విషయాలు చెప్పారు. నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే. అరే వీళ్ళు కాకపోతే వాళ్ళు కొన్ని ఒక పద్ధతిలో చేస్తున్నారు. నాకు ఇంకో ఐడియా వచ్చింది, వీళ్ళు హైదరాబాద్ ఒకటే చేస్తున్నారు. నేను తిరుపతిలో, విజయవాడ, విశాఖపట్నం
అక్కడ కూడా పెట్టాలని ఆలోచన. రైట్ సార్. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ మ్యారేజెస్ మనం చూసాం, మీరు సెకండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ అంటున్నారు, అంటే మరి ఫస్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలి? అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటివి బ్యూరోస్ మరి మనకి చాలా ఉన్నాయి కదా సార్, ఆల్రెడీ సిటీలోనే కాకుండా ఊరు విలేజ్ స్థాయిలో కూడా ఈ మ్యారేజ్ బ్యూరోస్ అనేటివి వెళ్ళిపోయినాయి. మీ దాంట్లో ప్రత్యేకత ఏంటి సార్ అసలు మరి మీరు తీసుకున్న దాంట్లో? ఫస్ట్ మ్యారేజ్ అంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళతో నేను కొత్తగా వచ్చాను కదా, వాళ్ళతో పోటీ పడడం కష్టమే. ఇదేంటంటే నేను అందరికి తెలుసు, యాంకర్గా మాస్టర్తో మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం, నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ అని ఎంఎంఎం మాస్టర్తో మాట మంత్రి అంటే త్రిపులం అన్నమాట. అందుకనే ఆ కాన్సెప్ట్తో వచ్చాను. అందరూ కూడా నేను ఈ రాజేశ్వరి గారితోనూ చెన్నై గారితోనూ మందాడి కృష్ణ గారితో ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, మీరు వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారన్నమాట. వీళ్ళు ఏంటంటే హైదరాబాద్ రావాలి, ఒక పరిచయ వేదికలా పెడతారు, చాలా ఎక్సలెంట్గా ఉంది. కానీ నాతో మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము సెలబ్రిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సింగర్ అది సునీత గారు ఉన్నారు, లేదంటే ఒక మ్యాంగో మీడియా ఆయన ఉన్నారు రామ్ గారు, లేదంటే ఒక పెద్ద ఛానల్, నేను లక్ష్మీభారతి గారికి ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ చెప్పేస్తుంది, ఒక ఛానల్ అనమాట, పెద్ద ఫేమస్ ఛానల్. ఆ ఛానల్ ఓనర్ కూడా మ్యారేజ్, ఆయన 70 years మ్యారేజ్ చేసుకున్నారని చెప్పింది నాతో. చేసుకున్నారా చేసుకోలేదా? మ్యారేజ్ చేసుకున్నారో ఎవరికి తెలియదు, ఒక డాక్టర్ని మ్యారేజ్ చేసుకున్నారని చెప్పింది ఆవిడ. ఓకే. ఏంటి అంటే విషయం ఏంటంటే, వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత నేను కామెంట్ చూస్తే శృంగారపరమైన కోరికలేమో అనుకున్నాను నేను, అంటే ఒక అమ్మాయితో ఉండాలని. అప్పుడు వాళ్ళు చెప్పారు మాట, చెన్నై గారు చెప్పారు, ఏమండి శృంగారపరమైన కోరికలు అంటే అలాగే కాదు, మాట్లాడినా, వాళ్ళతో కలిసి భోజనం చేసిన, వాళ్ళతో ఎక్కడికైనా కలిసి ఊరు వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, ప్రోగ్రామ్ చూసినా, అది కూడా శృంగారపరంగానే ఉంటుందండి అని చెన్నై గారు ఆయన చెప్పారు, ఈ తోడు నీడ ఆయన. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది మాట, మనం కూడా పెట్టాలి. కాకపోతే ఏంటంటే నేను నా సొంతంగా నీ పెట్టిన తోడు కావాలని పెట్టాను కదా, ఆ తోడు కావాలి దాంట్లో కొన్ని కండిషన్స్ పెడతాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ పరిచయ వేదిక, ఇది ఒక పరిచయ వేదిక, మనమేం సెట్ చేయం, ఫోటోలు పెట్టడం మ్యాట్రిమోనీలా ఉండదు, ఒక పరిచయ వేదిక పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ February 23 స్లేట్ స్కూల్ నాంపల్లి చాపల్ రోడ్లో ఉంది, నాంపల్లి దగ్గర నుండి హ్యాబిట్స్లో స్లేట్ స్కూల్ ఉంది చాపల్ రోడ్లో. February 23 పెడుతున్నాం, ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. వీళ్ళందరూ కలిపి భోజనం చేసి వస్తారు. వీళ్ళు ఒక మరి నిర్వహణ ఖర్చులు కొద్దిగా ఏంటంటే, ప్రతి వాళ్ళు కూడా ఇది మన సొంత డబ్బులు పెట్టుకోలేం కదా, ఒక మినిమం ఒక 1000 రూపాయలు జెంట్స్కి, 500 రూపీస్ ఏమో లేడీస్కి. వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి వస్తారు వాళ్ళు. అలాగే తిరుపతిలో అయితే నేను మార్చి 16 పెడుతున్నాను, మార్చి 16 మార్చి 9 తిరుపతిలో మార్చి 9 అక్కడ తిరుపతిలో 9 మధ్యాహ్నం 1 గంట నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఎవరైతే తిరుపతి వచ్చారో వాళ్ళు ఒక బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి 7-8 కిలోమీటర్లో ఉంది. అది కూడా స్లేట్ స్కూల్. స్లేట్ అంటే తెలుగులో ఏంటి, పలక. అదే ఆ స్కూల్ పేరు స్లేట్ అంటే పలక. అది వెంకటరాయపురంలో ఉంది, అది తాజ్ హోటల్ ఉంది. తిరుపతి ఎవరైతే వస్తున్నారో అది అదెందుకు పెట్టామంటే, నెల్లూరు, కడప, కర్నూలు వాళ్ళకి పనిచేస్తుంది అది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాంపల్లి February 23 వస్తారు. ఈ తిరుపతి, కర్నూలు, కడప వాళ్ళు తిరుపతి వస్తారు February 9 మధ్యాహ్నం 1 గంటకు రావాలి. వచ్చినప్పుడు వాళ్ళకి ఆటోలోనో ఏదో మాట్లాడుకుని వస్తారు. వచ్చినప్పుడు ఆటో నెంబర్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఈవినింగ్ 6కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళని పిలవచ్చు అండి. వాళ్ళు నాకైతే ఏ ఆటోలతో వచ్చారో ఆ ఆటో నెంబర్ అడిగి నాకు ఇవ్వాలి. దిగేటప్పుడు బాబు ఆటో నీ నెంబర్ ఇవ్వ బాబు, సెల్ నెంబరు అని అడిగి తీసుకుంటే మళ్ళీ మనం ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే ఆటో అతను వస్తాడు. అయితే ఇక్కడ సెలబ్రిటీస్ చాలామంది ఏం చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఒక ప్రముఖ హీరోయిన్ తమ్ముడు అనమాట, అలా కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమంటే మేము ఇలా పరిచయ వేదిక రాలేము, వచ్చి కూర్చుని అందరితో పాటు వాళ్ళు రాగానే తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు ఉన్నారు, పెద్ద నరేష్ గారు తెలుసు కదా. ఆ నరేష్ గారు ఆయన మరి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, పవిత్ర గారిని. అదేమో మూడోది, అది సహజం. అది అంతకుముందు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. మరి ఆ నరేష్ గారిని వచ్చి ఈ పరిచయ వేదికలో కూర్చోమంటే కూర్చోగలరు ఆయన?
లేదా ఒక హీరోయిన్ పేరు చెప్తా, ఆ హీరోయిన్ తమ్ముడు రాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ సింగర్ సునీత గారు మ్యారేజ్ చేసుకున్నారు. అవును సార్. మరి ఆవిడ నిజంగా సెకండ్ మ్యారేజ్ అంటే ఆవిడ వచ్చి పరిచయ వేదికలో కూర్చోగలరా? ఇటువంటి నేను అబ్జర్వ్ చేసి నిజంగా వాళ్ళు సెలబ్రిటీలు అయితే వాళ్ళు నాకు నమ్మకం లేదు. కొంతమంది ఏంటంటే పారిశ్రామికవేత్తలు చెప్పిన ఆ ఇండస్ట్రీ పేరు చెప్పిన మనకు తెలిసిపోతుంది. వాళ్ళు వచ్చి వీళ్ళందరితో పాటు కూర్చోలేరుగా. అవును సార్. అలాగే ఒక లేడీ, నేను ఒక నెంబర్ చెప్తాను నీకు, అదేంటంటే 79814 28371. ఓకే. ఏంటి సార్ ఇది? ఎవరి నంబర్ ఇది? ఈ నెంబర్ నీకు చెప్తాను, నా నెంబర్ ఇది. నీకు ఆఖరి నా జ్ఞాపకం ఇంటర్వ్యూ అయిన లాస్ట్ లో అడుగు. ఒక పెద్ద సస్పెన్స్ స్టోరీ అనమాట. ఈ నెంబర్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. అది చెప్పాలి మన వాళ్ళందరికీ. అదేం కుదరదమ్మా అని చెప్పేసి చెప్తాను అసలు ఏంటి అనేది. 798142837 అది ఎందుకు అనేది నీకు లాస్ట్ లో 8 సార్ నేను నెంబర్ అన్నారు కదా అని నాకు జ్ఞాపకం చేయి. అయితే ఈ పారిశ్రామిక ఒక ఆవిడకి పిల్లలందరూ, ఆవిడకి 50 years అంట. పిల్లలేమో ఫారిన్ లో ఉన్నారు. ఈవిడ ఒక్కతే ఉంది. పెద్ద ఇల్లు ఉంది, 10 ఎకరాల పొలం ఉంది. మరి ఆవిడొచ్చి నేను పరిచయ వేదికలేను కూర్చోలేనని అంటుంది. చాలా ఆవిడ ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది ఆవిడ. మరి అటువంటి వాళ్ళకి మేము ఎలా అంటే నాకేమనిపించింది అంటే నిజంగానే అటువంటి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు, రాలేని వాళ్ళు, కొంతమంది సంస్థలు పెట్టిన వాళ్ళు ఏంటంటే హైదరాబాదే రామంటున్నారు. అంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, లేదంటే అనంతపూరు, కర్నూలు అటు వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రావాల్సిందే అంటున్నారు. నేనేం చేస్తున్నాను, నేను వెళ్తున్నాను, తిరుపతి వెళ్తాను, విజయవాడ వెళ్తాను. విజయవాడ అయితే మాది మార్చి 16 తారీఖు పెడదామని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను వాళ్ళకి ఎక్కడ వేదిక ఎక్కడ చెప్తాను నేను. ఓకే. తిరుపతిలో మార్చి 9, విజయవాడలో మార్చి 16, ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ లో వచ్చేసి ఫిబ్రవరి 23 ఇవన్నీ కూడా ఆదివారాలే. అలాగే విశాఖపట్నంలో ఒక డేట్ అనుకుంటున్నాను, ఆ డేట్ కూడా అలాగే నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. మన నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను చెప్తాను వాళ్ళకి. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి మిగతా సంస్థలకి మనకు తేడా ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాకూడదమ్మా. విషయం ఏంటంటే ప్రతివాడు సెకండ్ మ్యారేజ్ గురించి వచ్చేస్తున్నారు. రైట్ సార్. ఇక్కడ నాకు ఒక డౌట్ అయితే ఉంది సార్. ఇక్కడ ఏంటంటే మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నారు, బాగుంది. అండ్ ఇక్కడ చాలా వరకు మ్యాట్రిమోనీస్ చాలా ఉన్నాయి, వాటి గురించి యాడ్స్ కూడా టీవీలలో చాలా వరకు వస్తున్నాయి. అయితే ఇక్కడ చాలా జెన్యూనిటీ అనేది తక్కువ అయిపోయింది. ఎంత మ్యాట్రిమోనీలో చూస్ చేసుకున్నా కూడా ఇక్కడ మోసాలు జరుగుతున్నాయి. మరి ఈ మోసాలు అనేవి మరి ఇక్కడ జరగకుండా ఉండుతున్నారు. దట్టు ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఒక లైఫ్లో ఫెయిల్ అయిపోయారు, ఫస్ట్ లైఫ్లో ఫెయిల్ అయిపోయారు, మరి సెకండ్ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎట్లాంటి అడ్డంకులు లేకుండా మీరు తీసుకునే చర్యలు ఏంటి అంటారు సార్? అంటే ఎవరు పడితే వాళ్ళు రాకుండా ఏం చేశారంటే జెంట్స్కి అయితే మినిమం 30,000 అన్న ఆదాయం ఉండాలమ్మా. మినిమం 30,000. ఎందుకంటే 10,000 20,000 వచ్చారనుకో వాళ్ళు ఎలాగ చెప్పి ఒక చిన్న హాస్పిటల్ ఖర్చు లేదా వెళ్ళాలంటే అది స్కానింగ్కి వెళ్ళాలన్నా, ఎంఆర్ఐకి వెళ్ళాలన్నా చాలా ఖర్చుతో కూడా పడేది. వీళ్ళు 10,000 20,000 నా దగ్గర రావడానికి ఇబ్బంది పడతారు. ఒకవేళ నిజంగా కష్టపడి పెళ్లి చేసినా ఆ తర్వాత మళ్ళీ విడిపోతారు. అవును, అంతే కదా సార్. ఎందుకంటే చాలా తక్కువ సంపాదన, ఇద్దరు కష్టపడలేరు, కాని పని, ఇంట్లో ఖర్చులు కూడా ఇవాళ రేపు ఖర్చులు అంటే చూస్తుంటే బయట ఖర్చులు ఎట్లా ఉన్నాయో మినిమం 30,000 శాలరీ ఉంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఉండొచ్చు. ఎందుకంటే భర్త చనిపోయి కానీ అని చెప్పింది జెంట్స్ కి, ఆడవాళ్ళకి కాదు. మరి వాళ్ళు మినిమం 30,000 ఉంటే ఇన్కమ్ పర్వాలేదు. మరి ఆడవాళ్ళు ఎటువంటి ఆడవాళ్ళు రావాలంటే కొద్దిగా ఓపిక్గా ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా ఓపిక్గా ఉండాలి. ఆవిడే లేవలేకుండా కూర్చుని తోడు కావాలి అంటే కుదరదు, నాకు సేవ చేయాలంటే కుదరదు. అది వాళ్ళు ఎనర్జెటిక్గా ఉండాలి. ఎక్కువ మంది ఏమన్నారంటే ఇంట్లో పని మనిషి ఉంటుంది, హెల్పర్ ఉంటారు, కానీ వంట కూడా నేను కూడా చేస్తాను వంట. నువ్వు నమ్మో 70 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ఆయన అది పెళ్లి గురించి నేను పబ్లిక్ టాక్ లో అడిగా, అది 6 million 60 లక్షల మంది చూసారు. చాలా వైరల్ అయింది, చూసాను సార్. 60 లక్షల మంది ఏంటని చూస్తే 40,000 కామెంట్స్, 40,000 కామెంట్స్, వ్యూస్ కూడా కాదు సార్. ఆ రోజు ఏం అడిగారు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏమడిగంటే 70 ఏళ్ల వయసులో మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అని అడిగా. చేసుకుంటే నేను ఏమంటే శృంగారపరమైన కోరికలా అంటే ఆడవాళ్ళ గురించి. ఎందుకంటే
సిరి నువ్వు ఇంకా చిన్నపిల్లవే, మగవాళ్ళు ఎంత పెద్ద వయసు వచ్చినా ఆడవాళ్ళతో కలుసుకోవాలని ఉంటుంది అని జనాలు అందరూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గవర్నర్ ఉండేవాడు అన్నమాట, ఎన్డి తివారీ గారు అని. రైట్, అవును సార్. ఆయన ఏంటి ఏదో గర్ల్స్ రమ్మని అన్నారంట. అవును, న్యూస్ లో కూడా వచ్చింది ఇది. ఎన్నో ఆరోపణలు ఆయన మీద. ఆయన పెద్ద ఆయన అంటే యంగ్ లేడీస్ తోనే ఆయన టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ చెప్పేసి అప్పుడు అట్లా చాలా వరకు వార్తలు అంటే నిజంగా ఆయన మాట్లాడి ఉండొచ్చు. అంటే ఈ చెన్నై గారు చెప్పారు, మాట్లాడినా వాళ్ళతో కలిసి కూర్చో భోజనం చేసిన అదొక ఆనందం వచ్చేస్తుంది. వీళ్ళు అనుకున్నారంటే, అంటే నేను అన్నారు కదండి, పెద్దోళ్ళు మగోళ్ళు అయితే ఆఖరి రోజు వరకు కూడా ఆడపిల్లలు కూడా చూస్తారంట అలాగా. ఎందుకంటే ఆ మనసులో ఆ తత్వం అలా ఉంటుందంట వాళ్ళకి. ఈ ఆడవాళ్ళు ఏంటంటే ఒక్కసారి హస్బెండ్ నమ్ముకున్నారనుకో, అంతే ఇక హస్బెండ్ అంటే ఇక అతనే దైవం. మరి హస్బెండ్ ఒక భర్త చనిపోతే ఇప్పుడు మళ్ళీ ఇంకో అతను కావాలి కదా. కొన్నాళ్ళు వెయిట్ చేసి చూసింది ఆ అమ్మాయి. చూస్తే ఏమైంది, పిల్లలు ఎవరి కాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళిపోయారు, లేకపోతే ఉద్యోగం, కోడలు వచ్చింది. ఆ కోడలు కొడుకుతో మాట్లాడిన ఒప్పుకోదు, నువ్వు మీ అమ్మతో ఉండు. అలాంటి గొడవలు కూడా నేను చూశాను. నేను వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడని, నీకు నన్ను పెళ్లి చేసుకున్నా సరే మీ అమ్మతో మాట్లాడుతున్నావు కదా, నువ్వు మీ అమ్మతో ఉండని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నీకు డివోర్స్ ఇస్తాను మీ అమ్మతో నువ్వు మాట్లాడితే, నువ్వు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు కూడా అట్లా జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళందరూ నేను చూశాను కాబట్టి మనం వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి అని చెప్పేసి మనం ఈ 70 ఏళ్ళ అతను ఏంటంటే శృంగారపరమైన కోరికలు ఉన్నాయంటే, కాదండి నాకు ఇలాగా సంతోషంగా ఉంటుంది నాకు. ఆయనకి 90,000 ఆదాయం నెలకి. అంటే 40,000 పెన్షన్ వస్తుందంట, బ్యాంక్ జాబ్ చేశాడు. ఒక 50,000 ఆయనకి అద్దెలు వస్తున్నాయి. ఆయన నెంబర్ కావాలని చెప్పేసి 100 మంది ఫోన్ చేశారు నాకు. ఆయన నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని. అమ్మ బాబా ఏంటి ఇంత ఇది ఉందా అని చెప్పేసి అప్పుడు నేను కూడా తోడు కావాలి అని అందుకే పెట్టారన్నమాట ఇది. అంటే ఈసారి ఇక్కడ ఏమైందంటే చాలా వరకు ఇప్పుడు ఒక పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి కాకపోతే ఇంకో పెళ్లి చాలా మంది చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, చాలా జరుగుతున్నాయి. ఇక్కడ మరి ఇందులో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటంటారు సార్? ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు కొంతమంది సెన్సిటివ్ ఉంటారు. ఒక పెళ్లి డిస్టర్బ్ అయితేనే వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్నీ అయిపోతాయి. సరే ఇంట్లో వాళ్ళు ఒప్పించి ఇలాంటి పెళ్లిళ్ళకి తీసుకొచ్చి ఇక్కడ చేయాలి అంటే మీరు ఎట్లాంటి అబ్బాయిని చూస్ చేస్తారు? మీరు చూస్ చేస్తారా లేకపోతే వాళ్ళని చూస్ చేసుకోమని మీరు చెప్తారా? ఏం చేస్తాం అంటే మనం పరిచయ వేదిక ఇది. నేను మొత్తం ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు, కూర్చుని వాళ్ళ గురించి చెప్తాం. చెప్పి ముందు కౌన్సిలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇది 2వ సారి మళ్ళీ సమాజంలో ఈ అస్తమాన్ని మార్చేస్తున్నారు. ఈ అమ్మాయి అస్తమాన్ని ఇంకో ఎవరైనా చేసుకుంటుంది, ఇతను ఇంకో అతను ఇలాగా 2, 3 ఇలా అంటారు. అలా కాకుండా మీరు ఒకసారి బాగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోండి. పరిచయ వేదిక ఒకరికొకళ్ళు. జనరల్గా ఏంటంటే ఆడవాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎనర్జీగా ఉండాలని డబ్బులు, నేను ఈరోజు ఆడవాళ్ళు చూసానమాట, కొద్దిగా ఇన్కమ్ కోరుకుంటున్నారు వాళ్ళు. నా దగ్గర ఏంటంటే సొంత ఇల్లున్నా పెన్షన్ వస్తుంది అనుకో, వాళ్ళని కొద్దిగా స్పెషల్ కేటగిరీగా చూద్దామని. చూడు పెన్షన్ వస్తే ఎంత హ్యాపీ తెలుసా, వాళ్ళకి 50,000 పెన్షన్ వస్తుంది అనుకో, ఒకవేళ ఆయనకి ఏమైనా అయిందనుకో అయితే మాత్రం వీళ్ళకి 25,000 50% మళ్ళీ వీళ్ళకి వస్తుంది, అది పెన్షన్ లాగా. అలాగే కొద్దిగా ఆస్తి ఉన్న వాళ్ళని కొద్దిగా అంటే బాగా అంటే కొద్దిగా అందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు లేడీస్. జనరల్గా ఏంటంటే ఒకే ఒక అందమైన అమ్మాయి ఎనర్జెటిక్గా ఉంది, డిసిప్లిన్గా ఉంది అనుకుంటే సరికి మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన మగవాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి కావాలి అడుగుతారు. అంటే ఇక్కడ యంగ్స్టర్స్ అనేనా సార్, లేకపోతే ఓన్లీ ఖచ్చితంగా ఒక మ్యారేజ్ డిస్ట్రాయ్ అయ్యి అంటే ఫస్ట్ మ్యారేజ్ పాడైపోయి సెకండ్ మ్యారేజ్లో ఉన్న వాళ్ళ, లేకపోతే ఎవరైనా రావచ్చు ఇక్కడ మనకి? ఇక్కడ ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. ఎలా అంటే విడాకులు తీసుకున్నారు 30 years, అతనికి 30 years ఉంది, వాళ్ళ వైఫ్తో విడాకులు తీసుకున్నారు, అతను రావచ్చు. అదే కాకుండా ఒకవేళ ఒక 30 years అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి భర్త ఏదో క్యాన్సర్ వచ్చి చనిపోయాడు, లేదంటే ఒక అతనికి భార్య ఏదో యాక్సిడెంట్ చనిపోయింది. మరి అంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే చిన్నపిల్లలు అంటే 35 years 40 years కూడా భార్య చనిపోయి భర్త చనిపోయి ఏదైనా యాక్సిడెంట్లో, లేదంటే క్యాన్సర్ వచ్చి, లేదంటే అంటే వాళ్ళకి ఈ డెలివరీ అయినప్పుడు కొంతమంది ఆడవాళ్ళు చనిపోతుంటారు, ఏమైనా ఇబ్బంది చనిపోయారు అనుకో, మరి అతను మ్యారేజ్ చేసుకోవాలి కదా, అటువంటి వాళ్ళు కూడా రావచ్చు. కానీ ఫ్రెష్ మ్యారేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ వాళ్ళు మాత్రం వద్దంటారు. ఫస్ట్ మ్యారేజ్ మనకి అంత ప్రస్తుతానికి అవసరం లేదు. ఎందుకంటే నేను
అంత పోటీ ఇవ్వలేను, ఇంకా కొత్తగా వచ్చాను కదా. రైట్ రైట్ నేను ఎంతో మంది యాంకరింగ్ చేశాను కదా, వీళ్ళందరినీ యాంకరింగ్ చేయడం వేరు. మా రాజేశ్వరి గారిని, చెన్నై గారిని, మందాడి కృష్ణారెడ్డి గారిని చేయడం చాలా నాకు ఎంతో ఆనందం కలిగింది అనమాట. ఇది అంటే ఎంత సర్వీస్ చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళు నిజంగా వాళ్ళకి సేవ చేస్తున్నట్లు లెక్క వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సరే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో 60 సంవత్సరాలు వచ్చిందంట ఆమెకి, ఆయనకి 50 సంవత్సరాలు అంటే వీళ్ళు ఈ ఏజ్లో వీళ్ళేంది ముసలోడికి పెళ్ళని సోకేంది, లేకపోతే ఆ ముస్లింకి ఇప్పుడేం పోయే కాలం వచ్చింది పెళ్లి చేసుకుంటా అంటుంది అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు సార్. మరి ఈ పెళ్ళిళ్ళు మరి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది తెస్తుందంటారా, లేకపోతే వాళ్ళు బాగుంటారంటారా? మరి వాళ్ళు ఏంటంటే జనరల్గా వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి, వాళ్ళ పిల్లలకి ఇది పరిస్థితి, నేను ఒక్కడే, వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇంకో విషయం ఏంటంటే పిల్లలు కూడా అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ అమ్మ నాన్నలు చాలా మంది ఎంకరేజ్ చేసి, పిల్లలు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ మేము జాబ్కి వెళ్ళిపోయాం కదా, పోనీ నువ్వు కొద్దిగా ఎనర్జెటిక్గా ఉన్నావు, బాగున్నావు, లేకపోతే నాన్నగారు మీరు బాగున్నారు, ఇంకా అది ఆరోగ్యవంతంగా ఉన్నారు, మ్యారేజ్ చేసుకోండి అని పిల్లలు కూడా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక మనం ఇండస్ట్రీలో చూసుకున్నట్టయితే దిల్ రాజు గారి లాగా అనుకోవచ్చు. ఎస్, దిల్ రాజు గారు ఇప్పుడు నిజంగానే నువ్వు మంచి పేరు సిరి, నువ్వు ఇంటెలిజెంట్ అమ్మా. నేను మర్చిపోయాను దిల్ రాజు గారిని. నిజంగా దిల్ రాజు గారిదే ఆయన సెకండ్ మ్యారేజ్ కదా, ఆయన వచ్చి పరిచయ వేదికలు కూర్చోమని చెప్పగలమా? కష్టం సార్, కష్టం. నేనేం చేస్తానంటే అటువంటి నిజంగా సెలబ్రిటీస్ ఉంటే నా నెంబర్ వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళకి నన్ను కాంటాక్ట్ చేయగలరు, మన నెంబర్ ఇస్తాం కాబట్టి. అటువంటి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే, అలాగే ఆడవాళ్ళని కూడా చెప్పాను కదా, వాళ్ళు డైనమిక్గా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, సెలబ్రిటీలు వాళ్ళు. కానీ ఏదో విడాకులు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంత్ గారు ఉన్నారు, అటువంటి వాళ్ళు నిజంగా లైన్లోకి వచ్చి కూర్చోమన్నా అవుతుందా? అటువంటి వాళ్ళు ఏంటంటే ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు సెలబ్రిటీస్ కానీ లేదంటే ఇండస్ట్రీస్ పర్సన్స్, బాగా ఆస్తున్నోళ్ళు, పెన్షన్ వాళ్ళు, రాలేని వాళ్ళు, మనకు అది ప్రూఫ్ చూపించాలి. నేను సెలబ్రిటీ అని ప్రతి ఒడు అనేసుకుంటే అవ్వదు. చాలా ఆస్తి ఉంది, 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అటువంటి వాళ్ళు మనకు ప్రూఫ్ ఉందనుకోది, వాళ్ళు నేను పర్సనల్గా వాళ్ళని చూస్తాను, నేను వాళ్ళు రావక్కర్లేదు వాళ్ళు, కానీ నాకు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. మరి ఎటువంటి నీకు జెంట్స్కి ఏం చెప్పా, 30,000 మినిమం ఉండాలి. ఎందుకు మరి 10,000 20,000 వాళ్ళు అంటే ఏమవుతుందంటే మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, నా దగ్గర వద్దంటున్నాను నేను. నా దగ్గర ఎందుకంటే మళ్ళీ వచ్చి విడిపోవడం కంటే ఈ ఆర్థిక ఇబ్బందులు వచ్చి 10,000 20,000 అలాగా అవ్వదు, 30,000 మినిమం ఉండాలి. అలాగే ఏ క్యాస్ట్ వాళ్ళైనా రావచ్చు, ఏ రిలీజన్ అయిన వాళ్ళు రావచ్చు. ఒక అతను అన్నాడు నాకు ఒక పర్టికులర్ క్యాస్ట్ ఉంది, ఆ క్యాస్ట్ కూడా కావాలన్నారు. నీ అదృష్టం వస్తే లేదు. కానీ చాలా మంది నేను కలిసిన వాళ్ళందరూ కూడా ఏ క్యాస్ట్ అయినా పర్లేదండి, కొద్దిగా పద్ధతిగా ఉండాలి, సంసారం అంటే ఇల్లు చక్కగా చూసుకోవాలి. ఇంకా వాళ్ళు చూసుకుంటే వాళ్ళిద్దరే కదా, వాళ్ళిద్దరే, తనును ఆ అమ్మాయి ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కొద్దిగా వంట చేసుకుని చక్కగా వేడివేడిగా తినటం అలాగా ఉండాలని అంటాడు. వంట కూడా నేను చేయలేను అన్నాను, అదొక పెంట అవుతుంది. కానీ ఇక్కడ సార్ ఇదేంటంటే 35-40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది, వంట గింట అంతా చేసేస్తారు. కానీ ఒక 50 ఇయర్స్ దాటిన తర్వాత ఇప్పుడు మనది ఏంటంటే మనం స్పెషల్గా ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి అని కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు లేకపోతే 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు వంట చేయాలంటే కష్టం కదా. ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే ఒక లాస్ట్ స్టేజ్ అనుకోండి వాళ్ళ లైఫ్లో, ఆ టైంలో ఈ పర్సన్తో అంటే ఎంజాయ్ అంటే లైక్ కావాలి, మనం ఏదైనా బాధ ఉన్నా కూడా షేర్ చేసుకోవాలన్న ఇదిలో వాళ్ళు ఈ పనులు చేయలేదు కదా సార్, మరి ఎలా అంటారు? అంటే నేను ఇది కొద్దిగా ఎనర్జెటిక్, అందుకే ఆడవాళ్ళు నేను పని చేయలేను, నాకు నీరసం, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, బీపీ షుగర్ అటువంటి వాళ్ళు రాకూడదు వద్దు అంటున్నారు. ఎందుకు నా దగ్గర వస్తే మళ్ళీ ఎవరు సెలెక్ట్ చేసుకోరు. ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోమ్మా 60 ఇయర్స్ లోపు అయితే కొద్దిగా సెలెక్ట్ అవడం, వచ్చేసి వెళ్ళిపోతా 65 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా నేను ఒప్పుకుంటా, రమ్మంట. ఎందుకంటే వాళ్ళు ఒక 500 పే చేయాలి, జెంట్స్ అయితే 1000 రూపాయలు. రైట్. అంటే రీసెంట్ టైమ్స్లో కేరళలో ఒక జంట సార్, తను అంటే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి వచ్చేసి 68 ఇయర్స్ ఉంటే ఆ మహిళకు వచ్చేసి పెద్ద ఆమెకు ఒక 72 ఇయర్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఈ టైంలో అంటే ఈ ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉందో అక్కడ వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకు ఇట్లా చేశారు అనే క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పింది ఒకటే, మేము ఒంటరిగా ఫీల్ అవుతున్నాం, మాకు ఒక తోడు కావాలి, మేము మాకున్న బాధల్ని షేర్ చేసుకోవడానికి, మేము చెప్పుకోవడానికి మా పక్కన ఒక వ్యక్తి లేరు. ఆ వ్యక్తి నాకు తనే అనిపించిందని తనే చెప్పడం కానీ, నాకు తనే అనిపించిందని ఇద్దరు
ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళు చెప్పుకోవడం, వాళ్ళని చెప్పిన తర్వాత వాళ్ళే దగ్గర ఉండి పెళ్లి చేయడం, ఇదంతా బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఒంటరిగా ఉంటే చాలా వరకు కష్టాలు అంటే లోపల కుమిలిపోతూ ఉంటారు. సో మన పక్కన ఒక పర్సన్ ఉంటే అదైనా కూడా షేర్ చేసుకొని సలహాలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే, అక్కడ శృంగారంగా ఒకళ్ళ మీద పడుకుని సినిమాల్లో దొర్లుకుంటూ అది కాదు సార్, అస్సలు కాదు. అది ఏంటంటే కాన్సెప్ట్ చక్కగా మాట్లాడుకుంటేమో అదొక ఆనందంగా ఉంటది, కలిసి భోజనం చేసిన ఆనందంగా ఉంటది. అయితే నువ్వు చెప్పిన ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా మంచి స్ట్రాంగ్ గా ఉంటారు. డబ్బులు అంటే వీళ్ళిద్దరు ఉండి మళ్ళీ పనులకు ఎలా వెళ్తారు అంటే వీళ్ళు ఆల్రెడీ ఉంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో సార్. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంది, కొద్దిగా ఏదో ఇన్కమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నా వాళ్ళకి ఇద్దరు పెన్షన్ రావచ్చు. అవునవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ సిరి ఇద్దరు పెన్షనర్స్ అనుకో, ఒక అబ్బాయి అమ్మాయికి వాళ్ళిద్దరు కూడా పెన్షనే, 60 years వస్తుంది పెన్షన్ వస్తుంది ఒక అమ్మాయికి, ఒక ఆవిడకి ఒక అతనికేమో 61 years పెన్షన్ వస్తుంది. ఈ ఇద్దరు పెన్షన్లు ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నారు అనుకో, మ్యారేజ్ చేసుకుంటే ఏమంటే ఒకళ్ళ పెన్షన్ పోతుంది, అందుకే లివ్ ఇన్ రిలేషన్ లో ఉండొచ్చు వాళ్ళు. విషయం ఏంటంటే మనం పరిచయం చేస్తాము, పెళ్లి వాళ్ళే చేసుకోవాలి, అంతే, వాళ్ళే ఎంక్వైరీ చేసుకోవాలి. మీరే కదండి మా మీద రెస్పాన్సిబిలిటీ ఏముండదు, మా రెస్పాన్సిబిలిటీ ఏముండదు. వాళ్ళు ఒక అమ్మాయి నచ్చింది, అమ్మాయి నచ్చింది, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి. అతను అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారు ఏంటి లేకపోతే ఒకవేళ మీ దగ్గరికి వచ్చి ఇంత సంపాదిస్తున్నా అంటే అసలు నిజంగా అంత సంపాదిస్తున్నారా లేదా అనేది కూడా వీళ్ళే వాకప్ చేసుకోవాలి. మనకు కాదు, మన పరిచయ వేదిక అంతే. ఇంకా ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు మేము వచ్చేస్తాం అని చెప్పేసి ఫోన్ చేసి వస్తారు. ఏంటంటే వాళ్ళకంటే అప్పులు ఉన్నాయంట, 8 లక్షలు 10 లక్షలు. వాళ్ళ అల్లుడు గారు ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు, వాళ్ళ అల్లుడు గారు అప్పులు చేసేసి ఇల్లు కట్టించాడంట. అందుకు ఈ అత్తగారు ఏం చేస్తుంది, నాకు ఫోన్ చేసింది, మా అల్లుడు అప్పులు చేశాడు ఒక 10 లక్షలు, అందుకు నాకు ఎవరైనా 10 లక్షలు ఇస్తే నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటా, 10 లక్షలు నా అల్లుడికి ఇవ్వాలని. అటువంటి వాళ్ళు నా దగ్గర రావక్కల్లా, ఇలాగ డబ్బులు ఆశించి బిజినెస్ అయిపోద్ది. ఇది తోడు కావాలాగా ఉండదు, ఇది ఒక బిజినెస్ లాగా ఉండేది. తర్వాత మా ఆడవాళ్ళు ఏమో కారు ఉండాలి అంటే, ఒకటి వాళ్ళ అదృష్టం కొద్దిగా ఉంటే ఓకే, అంతేగాని ఈ రోజుల్లో కారు ఉండాలి ఇల్లు ఉండాలి అని కంపల్సరీ కాదు, వాళ్ళ అదృష్టం బట్టి వస్తే రావచ్చు. అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు, అంటే మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళకి ఇద్దరు ఇష్టమైంది అనుకో, లివ్ ఇన్ సహజీవనం అన్నా కదా, అలా కూడా చేసుకోవచ్చు. అది అంటే ఒకటి వాళ్ళు నిజంగా తోడుకోవాలని అనుకుని రావాలి, కానీ ఏదో మనసులో పెట్టుకుని వీళ్ళ దగ్గర డబ్బులు లాగేద్దాము, వీళ్ళ డబ్బులు తినేద్దాము అనుకుంటే మాత్రం ఆడవాళ్ళు ఎవరు దగ్గర రావద్దు. అలాగే ఒక అతను ఇందాక నెంబర్ చెప్పాను కదా, 7998142837 అదేంటంటే స్టోరీ. ఒకడు నాకు ఆ నెంబర్ ఫోన్ చేశాడు, ఫోన్ చేస్తే నేను అది లిఫ్ట్ చేయాల, నా నెంబర్ అది. వాడు ఏం చేశాడు, నాకు ఇంకో నెంబర్ ఉంది, అది మరి ఎవరు మా ఫ్రెండ్ మరి ఎవరు ఇచ్చినట్టున్నారు, 93464 13672 ఆ నెంబర్ చేశాడు. ఏంటి రెండిట్లో అంటే ఒకే 2 సిమ్లు ఒకే ఉంటాయి కదా, ఇదే నెంబర్ వచ్చిందని చెప్పేసి ఎవరు తెలిసినోడు అయి ఉంటాడు, లేకపోతే ఏనని. వాడు ఏమంటాడంటే వాడు ఆరోగ్యకరంగా ఉన్నాడంట, వాళ్ళ భార్య ఏమో విడిపోయి ఉందంట, విడాకులు తీసుకుందంట. వాడు ఏమంటాడంటే ఎవరన్నా అమ్మాయి మీ పరిచయ వేదికకు రావచ్చా అని అడుగుతున్నాడు. ఏంటంటే వాడంటే ఆరోగ్యంగా ఉన్నాడంట, బీపీ లేదంట, షుగర్ లేదంట. ఆ ఆడమ అది ఒక కాబోయే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కదా, ఆ అమ్మాయికి ఇన్కమ్ ఉండాలంట. ఆ అమ్మాయికి ఒక 50,000 60,000 ఇన్కమ్ రావాలంట. వస్తే అతను వచ్చి తోడు ఉంటాడంట తనకి, ఆ అమ్మాయికి. ఇంకో విషయం చెప్తున్నాడు ఏంటంటే, అంటే మరి భర్త విడిపోయి ఉన్నాడండి, లేకపోతే భర్త చనిపోయి ఉన్నాడు కదా, ఆ అమ్మాయికి ఇన్కమ్ ఉంది 60,000-70,000. అంటే భర్త లేడు కాబట్టి శృంగారపరంగా సంసార జీవితానికి ఎవరు లేరు కదా, తను ఉన్నాడంట. అంటే నీకు అర్థమైందా? అంటే శృంగారపరమైన కోరికలు కూడా తీర్చేస్తాడంట. ఇటువంటి వాళ్ళు ఎవరు నా దగ్గర రావద్దు అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ సార్. ఇదేంటి ఇది, ఆడికి ఏమి ఇన్కమ్ లేదంట, వీడిని తిప్పాలంట. అటువంటి వాళ్ళు ఇందాక ఆడవాళ్ళు ఏం చెప్పాను అంటే అప్పులు ఉన్నాయి, లేదంటే నాకు ఇంత డబ్బులు నాకు 5 లక్షలు కావాలి, 6 లక్షలు అలాంటి వాళ్ళు రావద్దు. జెంట్స్ అంటే ఆడుకోడు కొద్దిగా ఇన్కమ్ ఉండాలి, 30,000 ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ అందుకే ఇది పెట్టా.
రైట్ రైట్. ఎవరైతే అర్హులో వాళ్ళే రావాలి, ఎవరైతే స్వార్థం లేకుండా ఇంకనైనా ఇక జీవితం సాఫీగా సాగాలి, ఇప్పటి వరకు చూసిన కష్టాలు నష్టాలు వద్దు, ఇకనైనా బాగా ఉండాలనుకున్న వాళ్ళు వస్తే సరిపోతుంది. ఇట్లా డబ్బు ఆశించి కానీ వస్తువులు ఆశించి కానీ ఏదో స్వలాభం కోసం అయితే రావద్దని చెప్పేసి అంటున్నా. రైట్ సార్. అంటే ఒకవేళ ఇప్పుడు వచ్చినా మరి ఏమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే సరే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు మీరు పరిచయ వేదిక అన్నారు, అక్కడ వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళేదో ఇటు సైడ్ అమ్మాయి సైడే కావచ్చు అబ్బాయి సైడే కావచ్చు, వాళ్ళు ఏదైనా మతలబ్బు చేసి మోసం చేసేసి వివాహం అయిన తర్వాత మీరు ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా సరే? లేకపోతే పరిచయ వేదిక కదా ఇది, అక్కడ వరకు స్టాప్, ఇంకా మనకి ఏంటి పరిచయం చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు, మనకు సంబంధం లేదు, మనం అసలు అది చేయలేం, మనకి ఆ డ్యూటీ కాదు అది. రైట్ రైట్. మన ఓన్లీ పరిచయ వేదిక, వాళ్ళు మాట్లాడుకోండి. ఒకళ్ళ లేడీస్ ఏమంటారంటే విన్నానమాట, ఇది నేను సీక్రెట్ గా చేసుకుంటున్నాను అంటే ఇతను మరి కొద్దిగా ఎంక్వైరీ చేసుకోవాలి కదా, మా ఇంటికి రావద్దు నన్ను పెళ్లి చేసుకో అంటుంది, మా ఇంటికి రావద్దు మాకు ఎవరికి తెలియదు చెప్పొద్దు అండి, అలాంటి కూడా రావద్దు. ఏం ధైర్యంగా చెప్పాలి పిల్లలకి, ఇప్పుడు ఏదో ఒకటి తెలిసినప్పుడు పిల్లలకి తెలియకుండా చేసుకోవాలని అనుకున్నారు, చుట్టాలకు ఎవరైనా పరిచయం చేయాలి కదా, ఎవరికో కనీసం కొంతమందికి తెలియాలి, అందరికీ ఆ ఊరు రావద్దు అంటది ఆవిడ. ఇంకా ఆమె పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇంకా మరి, అంటే అంటే ఏదో ఉంది మోసం అక్కడ. అదే 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 ఇలాగా శుభ్రంగా ఒక అతను అంటాడు 15,000 20,000 15,000 12,000 జీతం, సెక్యూరిటీ గార్డ్ అంట అతను. చెప్పాను బాబు అలా కదమ్మా, నువ్వు సెక్యూరిటీ గార్డ్ అంటే ఎంత వస్తుంది 15,000, 15,000లో నువ్వు అతనికి ఏంటి వెళ్ళటానికి రావడానికి 3,000 అవుతుంది, 12,000 చేతిలో పెట్టేస్తాను కదా అంటాడు. సరిపోతుంది సార్, ఎందుకంటే రూమ్ ఇప్పుడు 3,000 వెళ్ళటానికి రావడానికి అవుతుంది, ఈ 12,000లో ఇంటి రెంట్ ఏం కడతారు, ఏం తింటారు, అది కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను చెప్పా, అందుకే మినిమం 30,000 పెట్టా. నువ్వు రావద్దు బాబు చెప్పమాటేను, నువ్వు వచ్చినా మళ్ళీ వేస్ట్, నిన్న ఎవరైనా పెళ్లి చేసుకున్నా అதாவது మళ్ళీ విడిపోతారు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలా అని చెప్పేసి అలా చెప్పాను అనమాట. ఇది కాన్సెప్ట్. తోడు కావాలి టక్మని ఒక రకరకాలు అంటే, అలాగే ఆత్మీయ నేస్తం ఒక దుర్గా భవాని గారు అంటే ఆవిడతో కూడా నేను మాట్లాడా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మంచి కాన్సెప్ట్. నాకు కూడా నేను తెలిసిన అందరూ కూడా చెప్పా, అందరు చెప్తుంటే చాలా బాగుందండి అని చెప్తున్నారు. అంటే ఇది ఒక విధంగా మనం సహాయం చేయాలని అనుకున్నాం తప్ప, నేను నిజంగా నాతో మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కూడా, నేను ఇంకో బిజినెస్ పెట్టాలనుకుంటే నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు, నువ్వు అందరికీ తెలుసు, మేము డబ్బులు పెడతాం, నువ్వు మనం బిజినెస్ చేద్దాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ అన్నారు, రెస్టారెంట్స్ అన్నారు, ఇట్లా ఛానల్ పెడతాను అన్నారు, ఇన్నన్నా నేను ఇష్టపడలేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళతో పాటు బిజినెస్ చేయాలి, ఇదేమో నా ఇండివిజువల్, ఇది కొద్దిగా మన సర్వీస్ మోటోలాగా ఉంది. మేము ఆల్రెడీ స్కూల్ పిల్లలతో ఉన్నాము, పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడేవాడిని, అందరితో టీచర్స్తో మాట్లాడేవాడిని, వీళ్ళందరితో మాట్లాడాం కాబట్టి నాకు ఒక అనుభవం ఉంది. నాకు అది మన ఫీల్డ్లో ఈ యాంకరింగ్ చేసినప్పుడు అందరూ కూడా ఏంటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఇంటర్వ్యూ చేశారు, RRR రఘురామకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. ఇంకా అల్టిమేట్ అనమాట ఇది. యూట్యూబర్లు ఎవరు పడితే వాళ్ళతో ఇంటర్వ్యూ చేసాము, చాలా పెద్ద అంటే మంచి సెలబ్రిటీ ఫేమ్ ఉన్న వాళ్ళని చాలా వరకు మీరు చేశారు. ఎందుకంటే మేము అందరం చూస్తున్నాం కాబట్టి మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే మీరు అందరు మాకు కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి ప్రతిసారి మేము అనుకుంటాం, ఎందుకు సార్ మీరు ఇట్లా చేస్తున్నారు, మాకు ఇంత కాంపిటీషన్ ఎందుకు ఇట్లా ఇస్తున్నారు అని చెప్పేసి మేము చాలాసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి. చాలా మంది మేము మాట్లాడుకుంటాం సార్ మీ గురించి, అంటే ఇది మీకు తెలుసో లేదో మాకు తెలియదు అని మేము చాలా వరకు మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ మీతో నేను ఎప్పుడు ఫోన్ మాట్లాడినా కూడా మీకు చెప్తూ ఉంటా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటాను. సో మొత్తానికి అయితే ఇదైతే ఒక తోడు కావాలనేది ఒక పరిచయ వేదిక. సో మీరు చెప్పారు ఎలా ఉండాలో ఏంటి అనేది, ఇక్కడ వరకు ఇది బాగుంది సార్. అస్సలు మీ కెరియర్ అంటే మాకు అందరికి మాస్టర్ గా తెలుసు, మీరు ఒక స్కూల్ ఓనర్ అని కూడా తెలుసు, ఇన్ని ఉన్నాయి తర్వాత మీరు హ్యాపీగా ఆ లైఫ్ ని చూడకుండా ఎందుకు సార్ మాకు ఈ ఇందులోకి వచ్చారు అసలు మీరు? అసలు ఎందుకంటే ఇది మన వీడియోలో ఎందుకు చేసామంటే, కరోనా ముందు మా అబ్బాయి సంతోష్ అనమాట, మా కోడలు భాను ప్రియాంక. మీకు అబ్బాయి మీకు కోడలు మనవరాలు ఏమైనా ఉన్నారా? మనవరాలు ఉన్నారా సార్? వాళ్ళు చెప్తే నువ్వు కింద మోసపోతావు. చెప్పండి సార్ చెప్పండి. నాకు ఇద్దరు అంటే గ్రాండ్ సన్స్, ఒక గ్రాండ్ డాటర్ కూడా ఉన్నారు. అబ్బా చూడండి గైస్, ఇప్పుడు ఈ దుర్గా ప్రసాద్ సార్ గారు మనందరికి అంటే యాంకర్స్ అందరికి ఎంత కాంపిటీషన్ అంటే, నేను ముందు చెప్పినట్టే మేమిద్దరం ఒక యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసాం. ఎట్లా అంటే ఏ వర్క్ ఇచ్చినా వెళ్ళడం
తీసుకొని రావడం, ఫోన్ చేసి అడిగారు ఎన్ని తీసుకున్నావు, ఎన్ని ఎన్ని పబ్లిక్ టాక్స్ అయిపోయాయి ఏంటి అని చెప్పేసి మాకు అంత కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వింటేనేమో సార్ మీరు చూస్తే కూడా మీరు అంత ఏజ్డ్ అని అయితే ఎవరు నమ్మరు సార్. అంటే ఒక కొడుకుండి ఇంతమంది మన వాళ్ళు మనవరాలు ఉన్నారన్నా కూడా ఎవరు నమ్మరు. ఏంటి సార్ సీక్రెట్ ఏంటి సార్? సీక్రెట్ ఏంటంటే మనం ఎక్కువ తినకపోవడం. తినరా? నాగార్జున గారు నాకు ఆదర్శం అనమాట. నాగార్జున అది, చిరంజీవి గారు, బాలకృష్ణ వీళ్ళందరూ ఏంటి అలా చూస్తాం, పవన్ కళ్యాణ్ గారు, మనకి మహేష్ బాబు, వీళ్ళందరూ ఎక్కువగా నేను అడిగే ఫుడ్ వాళ్ళతో నేను న్యూట్రిషన్తో ఇంటర్వ్యూ చేస్తుంటా. వాళ్ళని అడుగుతాను అనమాట, ఏంటంటే ఆ సీక్రెట్ ఏంటి, మహేష్ బాబు గారు ఏంటి, ప్రభాస్ ఏంటి, ఇలా అడుగుతుంటారు అనమాట. అడిగితే వాళ్ళు చెప్తారు మన సీక్రెట్. వాళ్ళు ఏం తినరు అంటే అంతే, వాళ్ళు క్యాల్కులేటెడ్గా ఏం తిన్నాము ఏంటి అని చూస్తారు, అన్ని తింటారు, జస్ట్ అలా నోట్లో పెట్టుకుని టేస్ట్. మనం ఏంటంటే ప్యాకెట్ లాగుతాం మనం. సో మీరు కూడా అది డైట్ నేను ఏం చేస్తానంటే 2 సార్లు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock భోజనం. మరి మిగతా టైం ఎట్లా మేనేజ్ చేస్తారు? సరిపోద్ది ఇది నాకు. సరిపోద్ది. మిగతా మీలాంటి వాళ్ళంతా మాట్లాడతాను కదా, కొద్దిగా ఆనందంగా ఉంటాం. అది అవన్నీ జ్ఞాపకం ఆకలేదు ఇంకా. సూపర్. అంటే ఇది ఇంతనం ఏంటి అంటే రైస్ ఏమన్నా ఉంటుందా లేకపోతే ఇంకా ఓన్లీ సలాడ్స్ తోనే? అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తింటా. ఎందుకంటే మంత్రి సత్యనారాయణ గారి దగ్గర నేను ట్రైనింగ్ పొందా 15 days. నాయన ఈ రోజు ఏం తినాలంటే అని ఎన్ని మన వాళ్ళందరూ ఎక్కిరిస్తుంటారు. కానీ ఆ కాన్సెప్ట్ తీసుకుంటే చాలా బ్రహ్మాండమైన కాన్సెప్ట్ అనమాట. సో మొత్తానికి అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్స్ అందరినీ, సుకుమార్ ఉన్నాడా, సుకుమార్ డైరెక్టర్, నేను ఇద్దరు కలిపి కాకినాడలో వర్క్ చేసాం. సుకుమార్ డైరెక్టర్, ఓంకార్ నా దగ్గర స్టూడెంట్, ఓంకార్ స్టూడెంట్, అశ్విన్ నా స్టూడెంట్. చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, మనకి ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు అన్నమాట. చాలా మంది నాతో ఇన్వెస్ట్ చేద్దాం అంటున్నారు, ఓ సినిమా తీద్దాం కూడా అంటాడు, నువ్వు దగ్గర ఉండి చూసుకుని నేను మొత్తం సినిమా. రీసెంట్ గా ఒకటి కూడా హాఫ్ ఇంజనీర్ దాంట్లో కూడా ఒక రోల్ ప్లే చేశారు కదా సార్, షార్ట్ ఫిల్మ్స్ లో. సో బాగానే కనబడుతున్నారు సార్ ఈ మధ్య. అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ లో యాంకర్ గా కాకుండా మీరు షార్ట్ ఫిల్మ్స్ లో కూడా ముందు వెళ్తారా? మరి వాళ్ళు పిలిస్తే మనం వెళ్దాం తప్పకుండా. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇదంతా మాకు అందరికి తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. మీరు ఇలా చేస్తారు ఇంట్లో మీ వైఫ్ అసలు ఎంకరేజ్మెంట్ ఎట్లా ఉంటది? అసలు ఎవరు ఇంతవరకు మాకు రివీల్ చేయలేదు తన పేరు కానీ, తను ఏం చేస్తారు ఏంటని, మేడం గారు ఏం చేస్తారు ఏం తెలియదు. సో ఒకసారి చెప్పండి సార్, ఎలా ఎంకరేజ్ చేస్తారు? నా వైఫ్ వల్లనే నేను ఇలా ఉన్నానంటే కారణం ఇది. చెప్తుంది ప్రతిదీ, అదిగో మీరు అలాగా, అదేంటి ఇలాగా, ఇదేంటి మీరు అలా. నేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ రావడానికి కారణం ఇంతగా అడిగావు కదా, మా అబ్బాయి స్కూల్ బాగా చూస్తానని చెప్పాడు నాతో. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు కాకినాడలో న్యూస్ చదవటం వచ్చు. ఈ పూట వార్తలను ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం అని న్యూస్ అద్భుతంగా చదువుతా. అయితే ఇక్కడ న్యూస్ అందరూ కూడా ఒక 40 ఏజ్ దాటి తీసుకోరండి అని చెప్పి నేను వెళ్ళి అడిగా. అప్పుడు మన రామకృష్ణ గారిని రెడ్ టీవీ ఉంటే ఆయన వెళ్ళి మీట్ అయ్యా. మీరు కొంచెం ఇంటర్వ్యూలు చేయండి అని అన్నారు. ఆ రామకృష్ణ గారి యొక్క హెల్ప్తో నేను ఏం చేశానంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేశా. గంపా నాగేశ్వర గారితో ఫస్ట్ ఇంటర్వ్యూ చేశా. ఆయన మోటివేషనల్ స్పీకర్. అదే నాకు మోటివేషన్. నాకు ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వెనక్కి చూడలేదు. ఏం లేదు, మనకి మామూలుగా మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం, మేము ఎంతమందితో పేరెంట్స్ తో మాట్లాడుకుంటాం, స్టూడెంట్స్, తర్వాత మామూలుగా ట్రైన్ లో మాట్లాడుతుంటాం. నా వైఫ్ అన్నావు కదా, తను అన్ని చెప్తూ వీడియోలు చూస్తుంది, చూసి ఇలా మాట్లాడి ఇది బాగా, ఇంకేదన్నా మిగతా వాళ్ళు బాగా చేసినవి నీకు అంటే చాలామంది అంటే ఇది నిరుపమ గారు. నేనేమనుకున్నానంటే నిరుపమ గారు నా టార్గెట్. నిరుపమ గారు, తర్వాత నాగరాజు గారు, సుమన్ టీవీలో నాగరాజు గారు, అలాగే గీతాంజలి, జై గారు. నేను ఎన్ఆర్ అలా జ్ఞాపకం అంటే చెప్పిన పేర్లు. అలాగే మన అంజలి గారు, సీనియర్ అంజలి గారు, ఆవిడ కూడా ఇంటర్వ్యూలు బాగా చేస్తారు. ఆవిడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చేస్తే నేను వాళ్ళకి ఆఫీసర్ అయినటువంటి చీఫ్ సెక్రటరీతో చేశాను. ఆవిడ ఎస్పీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఎస్పీలతో ఇంటర్వ్యూలు చేస్తే నేను డీజీపీలతో ఇంటర్వ్యూలు చేశాను. అంటే ఏం లేదు, అంటే మనకి ఇంటర్వ్యూ చేయగలవా లేదా చూసా. కాకపోతే కొన్ని కష్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతాను కదా, నిన్ను ఒక ప్రశ్న అడుగుతా. నువ్వు ఒక గెస్ట్ని ఫాలోఅప్ చేస్తున్నావు, మీకు ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి ఇంకో ఛానల్ వెళ్ళి ఇంటర్వ్యూ చూసావు నువ్వు. అసలు చాలా అట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి సార్.
అప్పుడు నీకేమనిపిస్తుంది నీకు? బాధ అనిపిస్తుంది, అరే మనకి చెప్తా అని చెప్పేసి మనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పేసి బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంత బాధ, అలాంటి ఇన్ని బాధలు పడి ఉంటావు. ఖచ్చితంగా సార్, ఆ పెయిన్ నాకు కూడా తెలుసు సార్. ఎందుకంటే చాలా మంది ఇంటర్వ్యూ ఖచ్చితంగా మీకు ఇస్తా అంటారు, మరి ఏమైందో తెలియదు, చూస్తేనేమో పక్క ఛానల్లో వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. అదేంటి అంటే ఏముండదు, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఏమి ఉండదు. నాకు చెప్పారు వాళ్ళకి పేరు ఉంది నీకు పేరు లేదని చెప్పి అది చెప్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా అది నేను ఫేస్ చేస్తున్నా ఈ రోజుకి ఇప్పటికీ సార్. నేను ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే నేను ఫేస్ చేసేది అదే, ఇంకా నీకు లైమ్ లైట్ లోకి నువ్వు రాలేదు, సో అందుకే నువ్వు ఎంత మంచిదాని అనేది కాదు, నువ్వు ప్రజల్లోకి ఎంత వెళ్ళినావు అనేది కావాలి అన్నారు. సో అది నాకు చాలా ట్రిగరింగ్ పాయింట్ సార్. ప్రజల్లోకి వెళ్ళడం అంటే ఎలా, నీట్ అంటే క్లీన్ అండ్ నీట్ గా చేస్తే నచ్చట్లేదు జనాలకి, కొంచెం కాంట్రవర్సీగా చేస్తేనే నచ్చుతుంది. సో నా కప్ ఆఫ్ టీ అది కాదని చెప్పేసి నేను ఎలా ఉన్నానో నేను అలానే చేస్తా. నేను వచ్చిన నా గెస్ట్లని నేను కంఫర్ట్ గా చూసుకోవాలి, అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పేసి నేను అందుకే ఈ రోజు కూడా నేను ఏదైతే నా ఎథిక్స్ ఉన్నాయో నేను ఆ ఎథిక్స్ ని ఫాలో అవుతున్నా సార్. ఇది తప్పంటారా? ఇది తప్పలేదు. నీకు విషయం చెప్తాను, బడి గుడి అమ్మ ఒడి అని మనం చేసాం అనుకో, 500 వ్యూస్ 600 వ్యూస్. బడి గుడి అమ్మ ఒడి ఇటు విషయాలు చెప్పాను, మంచి విషయాలు చెప్పాను అనుకో 500 600 వ్యూస్. అదే అమ్మాయి ఒడి అని చెప్పాను అనుకో, ఇవి చూసుకో మిలియన్ వ్యూస్. నేను ఎంబీ చౌదరి గారితో ఇంటర్వ్యూ చేసానమాట. ఫస్ట్ ఎంబీ చౌదరి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నిజంగా నాకు ఆవిడ చాలా అందంగా ఉందని నేను అనాలి. నేను మీరు చాలా అందంగా ఉన్నారు అన్న మాట అనిపోయి వేరే మాట అనేసా. అది చాలా వైరల్ అయిపోయింది. అది నేను అంటే ఇప్పటికే ఆవిడ కనపడినప్పుడు చెప్పా, అలా కదమ్మా నాకు వెరీ బిగినింగ్ అది. నేను నా ఉద్దేశం ఏంటంటే అలాగే మాధురి గారు, దివ్యల మాధురి గారు, ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేసా ఆవిడతో. చాలా ఆ తర్వాత ఫోన్ చేసి ఇదేంటంటే ఇలా మాట్లాడారా అంది. నిజంగా నాకు చూసిన తర్వాత అనిపించింది అనమాట. ఇక్కడ ఈ కామెంట్స్ చేసేవాళ్ళందరూ కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, పాపం నేను చాలామంది అడిగా, ఈ చూసాం కదా తోడు కావాలి దాంట్లో పెద్ద ఆయనతో 6 million 4 million 6 million మంది చూశారు. ఎరా ఇంత ముసలోడివి నీకు పెళ్ళం కావాలి అని అంటున్నారు. కానీ అసలు విషయం ఆ కామెంట్స్ పెట్టేవాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే వాడు కామెంట్ పెట్టేవాడు, వాడికి ఒక వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాడికి ఆనందంగా ఉన్నాడు. అంటే ఏంటి, ఒడ్డు నుండి ఆ ఈదుతున్నవాడిని ఈదు అని చెప్పినట్టు. అసలు వాళ్ళ వైపు ఆలోచించాలి. జనరల్గా ఏంటంటే ఎవరు బిజినెస్ పెట్టినా అత్యంత అద్భుతంగా దినదనాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు, అంటే బాగా అభివృద్ధి చెందాలని. కానీ నేను మాత్రం ఇది నేను దీంట్లో సక్సెస్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నా. ఎందుకు సార్ అలా కదమ్మా, అంటే వీడు రెండో భార్య ఎందుకు వచ్చింది, రెండో పెళ్లి అంటే ఫస్ట్ ఏదో అలా అవ్వకుండా ఉంటే అంటే భార్య చనిపోకుండా భర్త చనిపోకుండా విడిపోకుండా ఉన్నట్లయితే అంత సక్రమంగా ఉంటుంది. ఇంకెందుకు అప్పుడు మేము దుకాణం మూసేసుకుని ఇలా క్లోజ్ చేసుకుని ఉంటాం. కానీ అలా జరగట్లేదు. అంటే కొన్ని విషయాలు ఉంటాయి, పూర్వజన సుకృతం లేకపోతే అలాంటి ఏ ఇబ్బందులు అవి ఉంటాయి, అవన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు సార్ మీరు? ఎంతమంది వాళ్ళతో చేశారు, ఎన్ని ఇంటర్వ్యూస్ చేశారు? నేనా ఒక అమ్మాయితో నేను భలే ఇంటర్వ్యూ చేశానులే, స్టేషన్ లో కనిపించింది ఆ పాప. అది 16 లక్షలు 15 లక్షల మంది చూశారు. నేను ఎంతమంది ప్రేమించారు అని అడిగా. నన్ను నవ్వేసి లెక్క పెట్టలేను అంది. ఎంతమంది ప్రేమించారు అంటే ముందు నవ్వేసింది, లెక్క పెట్టలేను అంది. విశాఖపట్నం అమ్మాయి. ఆ వీడియో పంపిస్తాను చూడు కావాలండి. అలాగే ఏంటంటే ఒక లెక్క పెట్టలే కానీ నేను అనుకోవడం 200 గెస్ట్లు అయి ఉంటారు. 200 గెస్ట్లు అయి ఉంటారు. బాగా గుర్తింపు తెచ్చింది ఏంటి సార్ మీకు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారిదమ్మా, రాధా మనోహర్ దాస్, ఎంబి చౌదరి, అలాగే ఎన్టీ రామారావు సెక్యూరిటీ ఆఫీసర్ నరసయ్య గారిది, అద్భుత మిలియన్స్ వ్యూస్ అనమాట, మిలియన్స్. అది అలాగే ఈ పాప విశాఖపట్నం పాప నన్ను కదా, ఆవిడ 16 లక్షలు ఆ పాపది, 40,000 కామెంట్స్. దాని ఎలా అలా అడిగావు ఇలా ఏదో అట్లా. ఏజ్ కూడా విలువ కదా సార్, కామెంట్స్ పెట్టే వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. కానీ వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటున్నారా సార్? మరి ఏమంటే మనం ఏంటంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ గురించి నేను చేస్తున్నాను. నిజంగా నా కాన్సెప్ట్ కాదు. ఒక అబ్బాయి చూసి ఒక అమ్మాయిని చూసి ఏమనుకుంటాడో అది నేను చెప్తున్నా, నేను చేయటం కాదు, అది వాళ్ళ అభిప్రాయం. అది
వాళ్ళు ఎలా అడగాలనో అలా అడుగుతున్నారు. అది ఇప్పుడు 70 ఏళ్ళు అతను ఒక పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంకులో 90,000 ఇన్కమ్ అని చెప్పాను కదా, అది ఎంత పేరు వచ్చిందంటే ఉదాహరణకి వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏవైతే అడగాలనుకున్నారో అదే ప్రశ్నలు అన్నీ నేను అడిగానంట. వాళ్ళ మనసులో ఉన్న కోరికలన్నీ, మరి ఆమె పేరు పెడతారా డబ్బులు, లేదంటే మీకు ఏమైనా అయితే ఎలాగా, 90,000లో ఒక 20,000 అమ్మ పేరుని వేస్తారా ఎవ్రీ మంత్ అను. తర్వాత ఇప్పుడు తోడు కావాలని పెట్టాం కదా మనం, గ్యారంటీగా వచ్చిన ఆడవాళ్ళు అనుకూలంగా అంటే తనని బాగా చూసుకుంటే ఎంతో అద్భుతంగా చూస్తున్నాను అనుకో, అరే నా భార్య అంత రెండో వచ్చిన భార్య ముద్దుగా చూసుకుంటారు ఎవడైనా సరే. మొదటి భార్య పోయిన సందర్భంగా అని చెప్పేసి చాలా బాగా చూసుకుంటారు. నాకు అది చూస్తుంటాం కదా బయట ప్రపంచం. వాళ్ళు కానీ బాగా నమ్మకంగా ఉంటే వీళ్ళు ఆస్తులు కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటారు. చాలా వరకు ముందే అడగకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీ దగ్గర ఇల్లు ఉంది 10 లక్షలు ఉన్నా ముందు ఇస్తావా ఇవ్వ, అంటే ఎట్లా అంటే ఒక బిజినెస్ లాగా రాసేసుకొని ముందే నమ్మకం లేకుండానే ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతున్నారు. అలా నాతో పాటు ఉండు, నాకు నమ్మకం కలిగిన తర్వాత తప్పకుండా నువ్వు కాకపోతే ఇంకెవరు ఉన్నారు అన్నాను. ఇది అనమాట. ఇది సో మొత్తానికి అయితే ఒక టీచర్ నుంచి వెళ్ళి ఒక యాంకర్ గా అయ్యారు. ఒక యాంకర్ నుంచి వెళ్ళి ఇప్పుడు కొంతమందికి లైఫ్ నివ్వడానికి మీరు రెడీగా ఉన్నారని అనుకోవచ్చు. అంటే ఇట్లాంటి వేదికలు ఏర్పాటు చేసి ఆల్రెడీ ఒక డిస్టర్బెన్స్ లో ఉన్న వాళ్ళని మళ్ళీ వాళ్ళని ఒక సక్రమ మార్గంలో మళ్ళీ ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి మీరు ఒక వేదికను అయితే క్రియేట్ చేస్తున్నారు. అయితే ఫైనల్ గా వాళ్ళకి ఒక మాట చెప్తాను, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటాయండి నేను చెప్పాను కదా, అది బాగా అంటే ఇది వాళ్ళకి ఆడవాళ్ళు అనుకో యంగ్ ఎనర్జెటిక్గా ఉండి మంచి ఆస్తి ఉండి బయటికి రెండో మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, రెండో మ్యారేజ్ కూడా ఏంటి రూల్స్ ఏంటి, భర్తను చనిపోయి ఉండాలి, భార్య చనిపోయి ఉండాలి, వాళ్ళ సర్టిఫికెట్లు కూడా ఉండాలి. రైట్. అంతేగాని అలా కాదు మేము ఇద్దరం లాయ దగ్గర రాసుకున్నామండి, అది కుదరదు. అది పెద్ద మనుషుల్లో కూర్చొని రాసుకున్నాము 100 రూపాయల కారణం ఏం పాదండి. అవేంటంటే విడాకులు అంటే లీగల్ గా, అది డెత్ సర్టిఫికేట్ ఉండాలి. డెత్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనకి ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ అంతా కూడా అంటే క్లియర్ గా ఉంటది, మనకి గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి క్లియర్ గా ఇది ఈ అన్ని కండిషన్స్ ఉండాలన్నమాట. ఇంకా నేనైతే పర్టికులర్ గా పెన్షన్ ఎక్కువ వచ్చి ఆస్తులు ఎక్కువ ఉండి సెలబ్రిటీస్ అయితే వాళ్ళు నిన్న ప్రత్యేక కేటగిరీగా వాళ్ళకి నేను హెల్ప్ చేద్దాం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ముందుకు వచ్చినట్టు అనిపించలేదు, రావాల్సిందే అంటున్నారు. నేను పర్సనల్ గా అబ్జర్వ్ చేసి వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనమాట. ఒక నెంబర్ చెప్తాను, నీ నెంబర్ నువ్వు కూడా నోట్ చేసుకో. ఇదివరకు నీ నెంబర్ లేదు, 93464136 13672. ఇది ఎవరన్నా నాకు ఏదైనా సలహాకాలం ఏమన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేయొచ్చు. ఇంకొక చిన్న ఒక డౌట్ ఉంది సార్, ఇంత చేస్తున్నారు కదా సార్, అంటే ఇందులో మీరు పొందే ఆనందం ఏంటంటారు సార్? ఏంటంటే మన లైఫ్లో డబ్బులు మేము ఎక్కడో సంపాదించాం ఏంటి, అలాగే నేను చెప్పినగా మా డబ్బులు సంపాదించాలంటే నేను నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు, రియల్ ఎస్టేట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇలాంటి ఛానల్ పెట్టచ్చు. నాకు ముందు ఒక అతను చెప్పాడు మాట, ఒక రెస్టారెంట్ బిజినెస్ చేస్తాము, డబ్బులు మేము పెట్టుకుంటాం, నువ్వు నిలబడి నీ పేరు పెట్టుకుంటాం, నిన్ను చూపిస్తాం, ముందు వెనకాల మేము ఉంటాం, పెట్టుబడి అంతా మేము పెట్టుకుంటాం అలా అంటున్నారు. అది కాదు, ఏంటంటే నేను చూశాను కదా, వీళ్ళు ఇంటర్వ్యూ చేశాను కదా, వీళ్ళ బాధలు, వీళ్ళు ఎంత నాకు కూడా అలా రెండో పెళ్ళంటే తక్కువ భావన ఉండేది, అది రకమైన భావన వీళ్ళతో ఇంటర్వ్యూ చేయకముందు. ఏదో ఇంటర్వ్యూ అనేసి వేళకోళంగా అనుకున్నాను నేను. వీళ్ళతో ఇంటర్వ్యూ అయిన తర్వాత పబ్లిక్ టాక్ లాగా మాట్లాడిన తర్వాత నా మైండ్ సెట్ మార్చుకున్నాను. అమ్మో నేను చేసిన తప్పుది. మీలో కూడా ఒక చిన్న చూపు ఉండేది, కానీ తర్వాత మీకు కూడా అయిందనమాట. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది ఎవరైతే కొంత సెకండ్ మ్యారేజ్ మీద తప్పుగా ఆలోచన ఉన్న వాళ్ళు దీంతోనైతే కొంత వాళ్ళకి అవేర్నెస్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. అండ్ అట్లనే మొత్తానికి అయితే మీకు ఒక సాటిస్ఫాక్షన్, డబ్బుతోని కాదు, ఇలాంటి పనులు చేస్తే మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి మీరు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి సంతోషం ఉంటుంది. తెలిసి ఎంత వాళ్ళిద్దరు వచ్చి మ్యారేజ్ చేసుకుని మేము హాయిగా ఉన్నాం అన్నాం ఎలా ఉంటుంది. అవును సార్. అంతకుముందు ఎన్నో అంటే ఏంటి డిమెన్షియా, ముందు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి మతిమరుపు వచ్చేస్తుంది అమ్మా, మతిమరుపు వచ్చేస్తుంది, జబ్బులు వచ్చేస్తాయి, ఖాళీగా ఉండి ఏం తినాలో తెలీదు, టాబ్లెట్ వేసుకోవడం ఎవరు చెప్పడం, రాత్రి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారు అనుకో, పక్కన పొద్దున ఎవరైనా వచ్చి తలుపుకుంటే ఏం తెలియదు. అంటే లేదంటే ఆడ మనిషికి ఏదైనా ఇబ్బంది అయిందనుకో, ఒక్కతే ఉందనుకో, ఎవరు చెప్పుకుంటుంది, ఎవరు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు ఎలా. అందుకనే మాట ఇవన్నీ కూడా నా ఆలోచించి
చేయాలనిపించింది నాకు. సో నార్మల్ గా యంగ్స్టర్స్ కి పెళ్లి చేస్తే అదొక సంతోషం, కానీ ఇలాంటి వాళ్ళకి పెళ్లి చేసి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే ఇది ఇంకా దానికి మించిన సంతోషం అని చెప్పేసి అంటే నేను ఇప్పటివరకు నాకు కూడా తెలియదు సార్, కానీ మీరు వచ్చి చెప్పిన తర్వాత నాకు చాలా విషయాలు తెలిసాయి. ఇంకో విషయం అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది తోడు కావాలని పెట్టిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ బోర్డు మీదే. అవునా సార్, థ్యాంక్ యూ సో మచ్. అత్యంత అద్భుతం అమ్మ అమ్మాయి సిరితో, అంటే సిరి అన్నా కదా, సిరి అంటే డబ్బులు అని. రైట్. అంటే నాకేంటంటే సిరితో పాటు సిరితో పాటు సంతోషం కూడా ఉంది. సిరి అండ్ సంతోషం రెండు ఉన్నాయి సార్. ఖచ్చితంగా ఇది ఏదైతే మీరు ఈ వేదిక తోడు కావాలనే వేదిక, పరిచయ వేదిక ఏదైతే పెడుతున్నారో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మంచి వ్యక్తులకి వాళ్ళు ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ ఈ వేదిక ద్వారా దొరకాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.